పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికీ నమస్కారం. మీకు తెలుసు, కాంటెంపరీ విషయం ఏదైనా రాగానే ముందు ఆ విషయం మాట్లాడుకుందామని మనం ముందే నిర్ణయించుకున్నాం. డిసెంబర్ 3వ వారంలో తెలుగు భాషా ప్రేమికులందరికీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ముఖ్యమంత్రిత్వంలో ఒక కానుకిస్తోంది. అది ప్రపంచ తెలుగు మహాసభలు 15, 16, 17, 18, 19 తారీఖులు ఇక్కడ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ భాగ్యనగరంలో. తెలుగును ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఎంత ఆనందంగా ఉన్నామంటే మామూలు ఆనందంగా లేవు. ఇంకొక కొన్ని రోజుల్లో ఒక గొప్ప దీన్ని మనం చూడబోతున్నాము. ఒక సభల్ని ఎంతమంది వస్తారు, ఏం మాట్లాడతారు, అది తెలుగు భాషకి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ముందు తెలుగు భాష గురించి ఒక మాట. తెలుగు అదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెనుగు వల్లభుండ తెలుగు ఒకండ, ఎల్ల నృపులు గురువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది శ్రీకృష్ణదేవరాయలు. మన తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించి ఉండొచ్చు కానీ ఆయన తెలుగువాడు కాదు కదా. ఆయన మన తెలుగు గురించి చెప్పినటువంటి ఒక గొప్ప మాట. అలాగే తమిళ్ మహాకవి భారతీయార్ సుందర తెలుగు అన్నాడండి. అంటే తెలుగు భాష సుందరంగా ఉంటుంది అని ఆయన చెప్పాడు. 16వ శతాబ్దంలో నికోలస్ డి కోంటి అని ఒక ఆయన విజయనగర సామ్రాజ్యానికి వచ్చి అక్కడ తెలుగు విని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని. ఎందుకంటే మీరు గమనిస్తే ఇటలీ భాష, మన భాష అజంత భాషలు. అజంత భాష అంటే ఏంటంటే అచ్చుతో ఎండ్ అవుతుంది. నాన్న, అమ్మ, చెప్పు, వెళ్ళు, ఏం మాట్లాడినా మనకు అలా. అందుకని ఈ అజంత భాష సంగీతానికి అద్భుతంగా బాగుంటుందండి. అందుకే ఆయన సుందర తెలుగులో సంగీతం పాడుకుందాం అన్నాడు భారతీయారు. అంటే సంగీతానికి అజంత భాష అద్భుతంగా ఉంటుంది. దీని తరువాత అప్పయ్య దీక్షితులు, ఆయన తమిళ ఆయనే, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నా అల్ప తపసహ ఫలం అన్నాడు. అంటే ఆంధ్రత్వము ఆంధ్ర భాష అనేక తపస్సుల యొక్క పుణ్యఫలం లాంటిదని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలండి మీకు. చాలామంది తెలుగు భాష ఏంటి, ఆంధ్ర భాష ఏంటి అనేది. నేను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు మొట్టమొదట తరగతులు ప్రారంభం కాగానే వాళ్ళని ఒక ప్రశ్న అడిగేవాడిని, తెలుగు భాషకి అక్షరాలు ఎన్ని? 56 అని అందరూ చెప్పేవారండి. తప్పు అనేవాడిని నేను. మళ్ళీ 55 అనేవాడు, తప్పు అనేవాడిని. సార్ నిజమే కదా ఇది, అది మేము చదువుకుంది అదేనండి అనేవారు. కాదు, తెలుగునకు వర్ణములు 36, ఆంధ్రమునకు వర్ణములు 55. ఇక్కడ సరిగ్గా వినండి మీరు. మన తెలుగు భాషకి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మాట్లాడే తెలుగు భాషకి అక్షరాలు 36. కానీ 1853వ సంవత్సరంలో నన్నయ్య గారు ఆంధ్ర మహాభారత రచన చేస్తున్నటువంటి సమయంలో 19 సంస్కృత అక్షరాలని తీసుకొచ్చి మన తెలుగు భాషలో కలిపి 55 అక్షరాలను చేశాడు. అందుకు ఆంధ్ర భాష 55 అక్షరాలు అన్నారు. ఆంధ్రం ఎందుకైంది అంటే మహాప్రాణాక్షరం. యుద్ధము, భయము, ఖడ్గము, ఆంధ్రము, ఇలా ఒత్తు అక్షరం కనుక వస్తే అది తెలుగు అక్షరం కాదు, తెలుగు పదం కాదు. కాబట్టి ఆంధ్ర భాష అని వాడాడు తప్ప అది కూడా తెలుగు భాషే. కాబట్టి సోదరులారా, మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 55 అక్షరాల తెలుగు మాట్లాడిన ఎవరైనా సరే అది మనం ఆంధ్ర భాషను కూడా మనం మాట్లాడుతున్నట్టే అది. ఎందుకంటే 19 సంస్కృత పదాలని మనం తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం అంటే అవి ఎంత మమేకం అయిపోయినాయి అంటే సంస్కృత పదాలు మన భాషలో. ఇప్పుడు అన్నము అనేది తెలుగు అనుకుంటాం మనం, కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం సంస్కృత పదం. అది మనకి బొవ్వ, కానీ మనం గబిక్కిని బొవ్వ తిందామా అంటే నవ్వుతారండి. అందుకని అన్నం అలవాటు అయిపోయాం మనం పడుకునే మంచం అది సంస్కృత పదం అండి. అది మంచహ. దానికి తెనాలి రామలింగడు రాస్తాడు, పడు పడకకు చెప్పక వెళ్ళాడు అతను పాండురంగడు అని చెప్పి పాండురంగ మహత్యంలో. అంటే పడుకున్న పడకకు కూడా పడక అంటే మంచం. కానీ మనం గ్రామాల్లో వాడుతున్నారండి 30 పడకల ఆసుపత్రి, 20 పడకల ఆ పడక అనే పదం అక్కడ వాడుతున్నారు. మీరు కనుక గమనించేట్లయితే చాలా పదాలు అలా మన భాషలోకి వచ్చినప్పటికీ కూడా మన భాషని డామినేట్ చేసి ఆ పిత అని పిలవలే మనం, నాన్న అని పిలిచాం. మాత అని పిలవలే మనం, అమ్మ అని పిలిచాం. మామయ్య అన్నాం, అత్తయ్య అన్నాం, పిన్ని అన్నాం,
బాబాయ్ అన్నాం, అక్క అన్నాం, చెల్లి అన్నాం, వదిన అన్నాం, చిన్నత్త అన్నాం, పెద్దత్త అన్నాం, బుల్లెత్త అన్నాం. ఇలా పదాలన్నీ మనయే వాడుకున్నామండి. కానీ దుర్మార్గం ఎక్కడ జరిగిందంటే ఆంగ్ల భాష మన మీద పెత్తనం మొదలుపెట్టిన తర్వాత ఆ భాష తెలుగు భాషని మింగేసిందండి. ఇంత అందంగా పైన చెప్పిన అటువంటి గొప్పవాళ్ళు చెప్పినటువంటి భాష నాన్న డాడీ అయిపోయాడు, అమ్మ మమ్మీ అయిపోయింది. వీళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నా చూడండి, పిన్ని, బుల్లత్త, చిన్నత్త, పెద్దత్త, పెద్దమ్మ, చిన్నమ్మ, వీళ్ళందరూ ఒకే పదంలోకి వెళ్ళిపోయారండి. ఆంటీ నేను నవ్వుతూ ఉంటా. మా ఎదురింట్లోనూ పక్కింట్లో ఉన్న పిల్లలు వచ్చి మా కూతుర్ని ఆంటీ అంటారు, మా ఆవిడ్ని ఆంటీ అంటూ ఉంటారు. మా కూతురు నీకు ఆంటీ అయినప్పుడు ఈవిడ అమ్మమ్మో నాయనమ్మ అవుతుందమ్మా, మీకు ఆ భాష కూడా తెలియట్లేదు అని. సో అది ఏమైపోయిందంటేనండి, మీరు గమనిస్తే పల్లె ప్రజలు కూడా ఆ పదజాలాన్ని ఒంట్లోకి తీసేసుకుని, మీరు గమనించండి, పల్లెల్లో భోజనాలు పెడుతున్నప్పుడు రైస్ వడ్డించమంటారా, కూల్ వాటర్ కావాలండి, ఐస్ వాటర్ కావాలా, మీల్స్ వడ్డించేయమంటారండి. అసలు చూడండి, ఆ పదాలన్నీ కూడా అతను మాట్లాడక్కర్లా. భోజనాలు పెట్టమంటారండి, మంచినీళ్ళు ఇవ్వమంటారా, చల్లని నీళ్ళు ఇవ్వమంటారా, కొంచెం చల్లగా తక్కువగా ఉన్నాయమంటారా, ఇలా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళకి ఆ పదాలు వాడితే వాళ్ళేదో ఇంగ్లీష్ నేర్చుకున్న భావాన్ని వాళ్ళకి మనం అనవసరంగా కల్పించి అట్లాంటి అవకాశాలు వాళ్ళకి ఇచ్చామండి. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, తెలుగు భాష మాట్లాడినంత మాత్రాన జీవించదు. తెలుగు భాష మాట్లాడినంత మాత్రాన జీవించదు. మెల్లగా యునెస్కో వాళ్ళు చెప్పినట్టుగా మెల్లగా అది మృత భాషగా మారిపోతుంది. ఎందుకనండి? ఇప్పుడు నాకు తెలిసి కనీసం ఒక 4000 పదాలు తెలుగు భాషలో మన పదాలు కానీ ఉన్నాయండి. మీకు ఒక వాక్యం మాట్లాడితే, మమ్మీ ఇవాళ ఫీజు కట్టడానికి లాస్ట్ డేటు, డాడీకి చెప్పు 2000 ఇవ్వమను, కారు నేను వేసుకెళ్తానని డ్రైవర్కి చెప్పు, బై ది వే లంచ్కి ఇంటికి రాను, కాలేజీలోనే క్యాంటీన్లోనే ఫినిష్ చేసేస్తా. ఎన్ని మాట్లాడాడండి ఆ పిల్లాడు? ఓ 3-4 క్రియలు తప్ప పదాలన్నీ ఆంగ్ల పదాలే కదా. అతను మాట్లాడితే వాళ్ళ అమ్మకు కూడా అర్థమై అలాగే మీ నాన్నకు చెప్తానులే అంది. ఇలాగే భాష కనుక మనం ఇంకో 50 ఏళ్ళు కనుక వెళ్ళిపోతే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ఒకప్పుడు తెల్ల పులులు ఉండేవి, ఇప్పుడు లేవు. ఎందుకు లేవు? జన్యువు లేదు, చనిపోయినాయి. ఒకప్పుడు తెలుగు మాట్లాడేవాళ్ళు ఉండేవారు, ఇప్పుడు లేరు. ఎందుకు లేరు? జన్యువు లేదు, తెలుగు మాట్లాడేవాళ్ళు లేరు. ఎట్లాగండి? భాష ఒక మహాత్మా గాంధీ ఒక మంచి మాట చెప్పాడమ్మా, అది గుర్తుపెట్టుకోండి తల్లులారా, మీకోసమే మాట. మాతృభాష అమ్మపాల వంటిది, పరాయి భాష డబ్బా పాల లాంటిది అని. మీ బిడ్డకి మీరు పాలు ఇవ్వగలిగినప్పుడు డబ్బా పాలు ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు మీ బిడ్డకి ఆంగ్ల పదాలు, మమ్మీలు, డాడీలు, ఆంటీలు, బ్రదర్లు, కజిన్లు, సిస్టర్లు ఇవన్నీ ఎందుకు నేర్పాలని చూస్తున్నారు? 2013 సంవత్సరంలో అమెరికాలో నేను, అంటే 2012లో తెలుగు మహాసభలు జరిగినాయి, మీకు గుర్తుండి ఉంటుంది. డిసెంబర్ మాసం తిరుపతిలో జరిగినాయండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఒక నాటిక వేసాం మేము తెలుగు భాష మీద. దాన్ని వెళ్ళి అమెరికాలో వేసినప్పుడు ఒక పదం దగ్గర కొన్ని వేల మంది స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఏ పదం అంటే, ఏంటి ఇంగ్లీష్ కంటే తెలుగు గొప్పతనం అని మామని కోడలు అడుగుతుంది. అమ్మా, మీ పెద్దమ్మ, మీ పిన్నమ్మ, మీ పిన్నత్త, మీ పెద్దత్త, వాళ్ళందరూ అక్కడ 4-5 ఉన్నారు. వాళ్ళని నువ్వు ఆంగ్లంలో పిలిస్తే ఎవరిని పిలుస్తావు అన్న. ఆంటీ అని పిలుస్తాను. పిలువు. 4 ఎవరు తిరిగారు ఆంటీ అంటే? 4 తిరుగుతారు. అంటే నువ్వు ఎవరిని పిలిచే వాళ్ళకి తెలియలా. అదే పెద్దత్త అన్నావు అనుకో, పెద్దత్త మాత్రం తిరుగుతుంది. చిన్నమ్మ అన్నావు అనుకో, చిన్నమ్మ మాత్రం తిరుగుతుంది. పెద్దమ్మ అన్నావు అనుకో, పెద్దమ్మ మాత్రం. బాబాయ్ అంటే బాబాయ్ తిరుగుతాడు, పెదనాన్న అంటే పెదనాన్న తిరుగుతాడని ఇక్కడ నిలబడి చప్పట్లు కొట్టారండి. అంటే మనకి ఇన్ని పదాలు ఉంటే ఒక్క పదం నేర్చుకునే దౌర్భాగ్యం మనకెందుకు? అంకులు ఎందుకు మనకి? మా మనవడిని చూసి నేను అప్పుడు 2002-3 ప్రాంతాల్లో పేపర్ అంకులు వచ్చాడు, పాలంకులు వచ్చాడు, ఒకరోజు నేను చెత్త తీసుకెళ్ళాను, చెత్త అంకులు వచ్చాడు అంటున్నాడు. అంటే అందరూ అంకుల్సే కదా. అంచేత దయచేసి ఈ అంకుల్, ఆంటీ, డాడీ అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న తెలుగు మహాసభలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి నుంచి డిసెంబర్ 15వ తారీఖు వచ్చే లోపల ఎంతమంది మీరు తెలుగులో పిల్లల్ని మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారి కృషి అంత
ఫలించినట్టు అవుతుందండి. కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నానంటే, తెలుగు భాష అనేది 36 అక్షరాల నుంచి 55 అక్షరాలకు వెళ్ళి తెలియకుండా క్ష అనే దాన్ని అక్షరాల్లో చేర్చి 56 అక్షరాలుగా మనకు నేర్పుతున్నారు. అయితే భాష ఎందుకు కావాలండి అంటే, భాష సంస్కృతిని నేర్పుతుంది. సంస్కృతి ఏమి నేర్పుతుంది? నాగరికతను నేర్పుతుంది. ఒకళ్ళు చూడగానే వీళ్ళు తెలుగాళ్ళని నీకు వాళ్ళ కట్టుబొట్టు చూస్తేనే తెలిసిపోతుంది. ఆ పలకరింపులో ఉన్న ఆప్యాయత ఇంగ్లీష్లో మాట్లాడుకుంటేనో వేరే భాషలో మాట్లాడుకుంటేనో మీకు రాదండి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ తెలుగు భాషని మనం ఇవాళ గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే మన భాషని మనం మృత భాష చేసుకుంటే మన తదనంతరం వచ్చే తరాల వాళ్ళకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలకి భాషను ఇవ్వకుండా మాత్రం దయచేసి ఉండొద్దండి. దాన్ని ఇచ్చి తీరాలి. ఇదంతా ఇవాళ గుర్తొస్తుంటే ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సిడ్నీలో, మెల్బోర్న్లో నేను 2 గమనించాను. ఇప్పటిదాకా మన రాష్ట్రాల్లో తెలుగు భాష గురించి తెలుసుకున్నాం. సిడ్నీలో, మెల్బోర్న్లో తెలుగువారు తెలుగు భాషను ఎంత గౌరవిస్తున్నారో రేపు విందాం.